వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. కొలిక్పూడి డౌన్ డౌన్, కొలిక్పూడిని రిజైన్ చేపించండి, ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని పెట్టండి, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం కొలిక్పూడి ఉంటేనే. అలాగే రమేష్ రెడ్డి కూడా కలిశాడు వాళ్ళని. రమేష్ రెడ్డి తన సంజాయిషి ఇచ్చుకున్నాడు. అంటే నేను ఆమెతో ఏం మాట్లాడాను, ఏ కాంటెక్స్ట్ అవన్నీ చెప్పారు. దాంతో వాళ్ళకు కూడా రమేష్ రెడ్డి పెద్ద తప్పు చేశాడని అనిపించలేదు. పైగా మన కార్యకర్తలు గత 5 ఏళ్లలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు, గ్రౌండ్లో నిలబడి దెబ్బలు తిన్నారు, కొట్లాడారు. వాళ్ళని ఇవాళ మనం మంచిగా చూసుకోవాలి తప్ప ఇదేమి పోకడా అని ఎమ్మెల్యే మీదనే వాళ్ళు అంటున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన పుండు మీద కారం జల్లినట్టుగా మళ్ళీ ఒక వీడియో పెట్టాడు. ఎవరి కొలిక్పూడి. అదేంటంటే, మనల్ని ప్రజలు ఎన్నుకునింది జగన్ని తిట్టమని కాదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయమని, ప్రజలకు మేలు చేయమని అని చెప్పాడు. ఆ స్టేట్మెంట్ మంచిదే. కానీ ఈ కాంటెక్స్ట్లో చెప్పడం అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. కూటమిలో ఎవరు కూడా మనల్ని ప్రజలు ఎన్నుకున్నది జగన్ని తిట్టమని కాదని. జగన్ని తిట్టడం అనేది పొలిటికల్ అవసరం తెలుగుదేశం కూటమికి. జగన్ని నిరంతరం జగన్ అటాక్ చేయాలి, అన్ని రూపాల్లో జగన్ అటాక్ చేయాలి. ఎందుకంటే జగన్కి 40% ఓట్ షేర్ ఉంది. రేపు ఖచ్చితంగా థ్రెట్ అయ్యే అవకాశాలు ఉంది. జగన్ కానీ 5 ఏళ్ళు యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయలేని పరిస్థితి. నిన్ననే చంద్రబాబు మరొకసారి చేతులు ఎత్తేసాడు. సూపర్ 6 అమలు చేయించామని అనుకున్నాను బయట ఉన్నప్పుడు, నాకు తెలియదు అని అన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు. అలాగే ఆయన కూడా అన్నాడు. అది విచిత్రంగా ఉంది. ఎందుకంటే వాళ్లే కదా 13 లక్షలు 14 లక్షల కోట్ల అప్పు ఉంది, జగన్ అప్పు చేసేస్తాడని చెప్పింది వాళ్లే. మరి అంత అప్పు ఉన్నప్పుడు ఈ 1,30,000 కోట్లు పర్ ఇయర్కి ఖర్చు పెట్టాల్సిన సూపర్ 6ని ఎలా ఇచ్చారు? క్లియర్గా జనాలను ఏమార్చుదామనే ఇచ్చారు, నో డౌట్. మళ్ళీ ఇప్పుడు కవరింగ్ ఎందుకు చేసుకోవడం అంటే, ఆయన అంత ఓపెన్ అయిపోయాడు చంద్రబాబు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంకి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతని జగన్ అండ్ వైసీపీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అది ఉపయోగించుకోకూడదంటే జగన్ అండ్ పార్టీని వేధిస్తుండాలి, జైలుల్లో పెట్టాలి. వాళ్ళకి సమస్యలు క్రియేట్ చేస్తుంటే వాళ్ళు మనకు సమస్య కాకుండా ఉంటారు. ఇది చంద్రబాబుకు ఉండే ప్లాన్. ఇది తెలీదా? కొలిక్పూడి పిహెచ్డి చేసి ఆయన ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తికి తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అంటే, ఏదో అసంతృప్తి ఉన్నట్టుగా ఉంది కొలిక్పూడికి. మరి ఆయనకి మంత్రి పదవి ఆశించాడా, లేకపోతే ఇంకేమైనా పదవులు ఆశించాడా, ఎమ్మెల్యే సరిపోలేదు తనకు అనుకుంటున్నాడా తెలియదు. మరి ఆయనైతే అసంతృప్తి ఏదో ఉంది. ఆయన అందుకని ఆయన పద్ధతిలో, అంటే రఘురామరాజు ఆదర్శంగా తీసుకున్నాడేం తెలీదు. రఘురామరాజు ఎట్లాగైతే వితిన్ ద పార్టీలో ఉండి ముప్పు తిప్పలు పెట్టాడు, చంద్రబాబును కూడా ఈయన అలా పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరి ఇది ఇప్పుడు పెద్ద అల్టిమేటాన్ని కొలిక్పూడి అంటే ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేశాడు. ఇది ఒక షాకింగ్ అని చెప్పొచ్చు, లేదా ఒక పెద్ద సంచలనం అని చెప్పు. చంద్రబాబుకి ఏ ఎమ్మెల్యే ఇప్పటి వరకు చంద్రబాబుకి ఇటువంటి అల్టిమేటంలు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇచ్చాడు కొలిక్పూడి. ఇచ్చి శనివారం నాటికి, అది శనివారం 11 గంటలకు అయిపోయింది. అయితే కొలిక్పూడి రిజైన్ చేయలేదు, చంద్రబాబు కూడా అతని మీద ఏం చర్య ఇప్పటివరకు తీసుకోలేదు. కాకపోతే చంద్రబాబు దీని మీద క్రమశిక్షణ కమిటీ అయితే వేశాడు. ఆల్రెడీ ఇట్లాంటివి 2-3 సార్లు కూడా జరిగాయి. క్రమశిక్షణ కమిటీకి ఆయన అటెండ్ అయ్యాడు, అవన్నీ జరిగాయి. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఇప్పుడు ఏమన్నా ఉంటే, ఇప్పుడు ఆ రమేష్ రెడ్డి తప్పు చేసి ఉంటే, తెలుగుదేశం అధ్యక్షుడు ఉన్నారు, తెలుగుదేశంలో కమిటీలు ఉన్నాయి, క్రమశిక్షణ కమిటీలు ఉన్నాయి, వాళ్ళ దృష్టికి ఈయన తీసుకెళ్ళచ్చు. అలా కాకుండా పబ్లిక్గా చంద్రబాబుకి అల్టిమేటం ఇచ్చి, అంటే నేను చెప్తే వాళ్ళని సస్పెండ్ చేయండి అని, నిజంగా అతను తప్పు చేశాడా లేదా పరిశీలించడానికి ఒక పార్టీలో ఒక మెకానిజం ఉంటుంది కదా, అవేమి లేకుండా ప్రతి ఎమ్మెల్యే పలానా వాడిని సస్పెండ్ చేయండి లేకపోతే నేను రిజైన్ చేస్తా అంటే ఈయన పద్ధతిలో ఎలా ఉంటుంది? ఒక గందరగోళం అయితే నెలకొంటుంది కదా. అది ఇప్పుడు చంద్రబాబు తలనొప్పిగా మారింది. చంద్రబాబు దాంతో ఏం చేశాడంటే, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు, తర్వాత ఎన్టీఆర్